మనం ఎంతగానో ఎదురు చూస్తున్న షో రాబోతుంది. అదే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'. జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా లాంచ్ చేసింది. 10 సెలబ్రిటీస్‌తో 1 విల్లాతో 70 డేస్‌తో ప్రోగ్రామ్ అనేది సెట్ చేసింది. ఇందులో మన సెలబ్రిటీ కపుల్స్ అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది హిందీలో కూడా ఉంది. బట్ అది స్ప్లిట్స్ విల్లా అని అంటారు. దాంట్లో మాత్రము 32 సింగిల్స్ వస్తారు. 2 విల్లాస్ ఉంటాయి. అది ఎంటీవీలో ఆల్రెడీ షో అనేది వస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ వాళ్ళు చేసేది ఏంటంటే జియో హాట్‌స్టార్ స్టార్ మాలో షో అయితే వస్తుంది. టీవీలో కూడా వస్తుంది. మన యూజర్స్ కోసము డైలీ చూసే వాళ్ళకు, బిగ్ బాస్ని మిస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి షో అని చెప్పొచ్చు. చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఇందులో 10 సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. ఆ సెలబ్రిటీస్లో ఫస్ట్ నుండి వైరల్ అవుతున్నది ఏంటి అంటే దువ్వాడ మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారు అని. బట్ వాళ్ళు మాత్రం రావడం లేదు. ఏదో ఇష్యూస్ ఉన్నాయి కావచ్చు. బట్ ఫిజికల్ టాస్క్లు అనేవి ఉంటుంది కదా, దానివల్ల ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసారో ఏమో తెలియదు. బట్ వాళ్ళు మాత్రం రావలేదు. అండ్ 1 మోర్ కపుల్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ హిరణ్య అని అన్నారు కదా, బట్ తను కూడా రావడం లేదు. అండ్ ఇప్పుడు వచ్చే సెలబ్రిటీస్ ఎవరు అని అంటే ఫస్ట్ అయితే వాసంతి కృష్ణన్, పవన్ గారు వస్తున్నారు. వీళ్ళ జోడీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఇన్స్టాలో అయితే చూస్తే చాలా క్యూట్ కపుల్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి నూకరాజు, ఆసియా. ఈ నూకరాజు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, జబర్దస్త్ ప్రోగ్రాంలో ఉంటారు. నూకరాజు వస్తున్నారు. అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు అందరు ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లో బిగ్ బాస్ నుండి వస్తున్న వాళ్ళే ఉన్నారు. నటరాజ్ మాస్టర్ అండ్ నీతు అయితే డ్యాన్స్ మాస్టర్, మనకు అందరికి ఐడియా ఉంటుంది. వీళ్ళకు మాత్రం ఫ్యాన్స్ రావచ్చు, ఎందుకంటే తనుజకి చాలా క్లోజ్డ్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోనియా సింగ్ అండ్ పవన్ సిద్ధు. వీళ్ళది కూడా మోస్ట్ వైరల్ అనుకోవచ్చు జోడీ అయితే. అండ్ వన్ మోర్ ఎవరు అని అనుకుంటే హరీష్. బిగ్ బాస్లో మనకు చాలా పరిచయం ఉన్న పేరు హరీష్. వీళ్ళైతే కామన్ కపుల్గా వస్తున్నారు. నెక్స్ట్ నాని పింకీ కపుల్ గర్ల్స్ అని ఉంటుంది కదా, నాని పింకీ అఫీషియల్ అని, వాళ్ళు కూడా రావచ్చు ఆల్మోస్ట్ 99% అయితే. అండ్ ఇంకా బిగ్ బాస్కి వస్తుంది అని ఎప్పుడూ మాట్లాడే మాట అంజలి పవన్. తను వస్తుందో లేదో తెలియదు, తను బిజీ షెడ్యూల్లో. సీజన్ 7 నుండి మనకు బిగ్ బాస్లో వినిపిస్తున్నానేమో, బట్ ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం టాక్ అయితే వస్తుంది అంజలి పవన్ గారు వస్తున్నారు అని. ఇలా కపుల్స్ అయితే వస్తున్నారు. ఇంకా 1 మోర్ పర్సన్ ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్న మహేష్, సాండ్రా. వీళ్ళది మాత్రం చాలా క్యూట్ కపుల్ అని చెప్పొచ్చు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా బాగుంటాయి వాళ్ళ రీల్స్ కానీ, వాళ్ళ షోస్ చాలా బాగుంటాయి హోమ్లీగా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది మహేష్, సాండ్రా. అండ్ నెక్స్ట్ 1 మోర్ కపుల్ వచ్చేసేసి అజయ్, శుభశ్రీ. వీళ్ళది కూడా బాగుంటుంది. వీళ్ళు కూడా ఈ మధ్య మ్యారేజ్ చేసుకున్నారు కదా, అజయ్, శుభశ్రీ. ఇలా 10 కపుల్స్ అయితే వస్తున్నారు. ఇంకా మనకు రియల్ కపుల్లా కనిపించే రియల్ కపుల్ వాళ్ళు శివ్, ప్రియాంక జైన్. వీళ్ళు కూడా వస్తున్నారు. డోంట్ మిస్ గైస్. షో అయితే 70 డేస్ వస్తుంది. మనకు రెగ్యులర్గా నార్మల్గా అయితే బీబీ జోడీ ఉంది కదా, బీబీ జోడీ నెక్స్ట్ మంత్ 7th or 15th, 14th అయిపోతుంది. దాని తర్వాత అయితే షో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఎవ్రీడే మనకు ఒక 1 డే ఎపిసోడ్ అయితే వస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ మిస్ చేసిన వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా టైంపాస్ అయితే అవుతుంది. అండ్ రివ్యూస్ కూడా చేసేవాళ్ళు రివ్యూస్ చేస్తూనే ఉంటారు. చాలా మంచి షో, చూడండి. హోమ్లీగా ఉంటుందేమో. స్ప్లిట్స్ విల్లా అనేది కొంచెం వేరే విధంగా ఉంటుంది కదా, మనది తెలుగు షో కాబట్టి చాలా బాగుంటుంది. టీవీలో కూడా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ స్మార్ట్ జోడీ టైపే ఉంటుందని అనుకోవచ్చు. షో మాత్రం బాగుంటుంది. అందరూ మిస్ చేయకండి, చూడండి. హోస్ట్ శ్రీముఖి గారు.